Welcome to Suman TV viewers. I'm Ravi Khan, your English and soft skills trainer. Friends, ఈరోజు మనం గ్రామటికల్ టర్మ్స్ అనేటువంటి ఒక బిగినింగ్ చాప్టర్ చూడబోతున్నాం. అంటే ఇంతకుముందు మనం చేసిన వీడియోస్ అనేవి ఎట్ ర్యాండమ్, అంటే అక్కడక్కడ కొన్ని కాన్సెప్ట్ చేస్తూ వచ్చాము. అలాగే బేసిక్స్ కూడా, కొన్ని ఫండమెంటల్ బేసిక్స్ కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి కమెంట్స్ వస్తున్నాయి. అందువల్ల ఈరోజు మనం చూడబోతున్నాం కదా గ్రామటికల్ టర్మ్స్, అంటే సాధారణంగా ఇన్స్టిట్యూట్లో మేము స్టార్ట్ చేసేటువంటి ఫస్ట్ చాప్టర్ దేర్ ఇన్ ద గ్రామటికల్ టర్మ్స్. సో చాలామంది అడిగే ప్రశ్న లాస్ట్ టైం కూడా ఆన్సర్ చేశాం, గ్రామర్ అవసరమా? తెలుసు కదా ఫ్రెండ్స్, గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ రూల్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. కాబట్టి కొన్ని బేసిక్స్ మాత్రం ఉండాల్సింది, కొంత బేసిక్స్. అది లేకుండా వెళ్తామంటే కనుక దెన్ ఇట్ బికమ్స్ ఎ ఫౌల్ లాంగ్వేజ్, అంటే తప్పులతో మాట్లాడవుతుంటుంది. మినిమం బేసిక్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఈ బేసిక్స్లో ఈరోజు మనం ఫస్ట్ గ్రామటికల్ టర్మ్స్ని చూడబోతున్నాం. మీరు ఏదైనా లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు మనకు దానిలో లెటర్స్ ఉంటాయి కదా, లెటర్స్ ఆ మొత్తాన్ని కలిపి మనం చెప్తున్నాం కదా, ఆల్ఫాబెట్స్ అనకూడదు ఫ్రెండ్స్. యూ నీడ్ టు సే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనే చెప్పాల్సి ఉంటుంది, ఆల్ఫాబెట్స్ అని చెప్పకూడదు. అదే మీరు ఒక రెండు భాషలు కలిపి వాడతారనుకోండి, అప్పుడు చెప్పచ్చు. ఎలాగా? తెలుగు అండ్ కన్నడ ఆల్ఫాబెట్స్ లుక్ సమ్వాట్ సిమిలర్. అంటే తెలుగు కన్నడ చూస్తే పక్కన ఒకసారి లెటర్స్ ఒకేలా కనబడుతూ ఉంటాయి. అక్కడ రెండు భాషలు వాడుతున్నారు కదా, సో తెలుగు అండ్ కన్నడ ఆల్ఫాబెట్స్ లుక్ సమ్వాట్ సిమిలర్, అక్కడ ఆల్ఫాబెట్స్ చెప్పచ్చు. ఒక భాష గురించి మాట్లాడితే మాత్రం ఆల్ఫాబెట్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇదేమది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఫైన్, తెలుసు మనకు టోటల్గా ఇవి 26 ఇలా ఉన్నాయి. వీటిని ఇలా డివైడ్ చేస్తున్నారు కదా, సో వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. అదే డౌట్ వస్తుంది, ఎందుకు డివైడ్ చేయాల్సి ఉంటుంది? వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఎందుకు డివైడ్ చేయాల్సి ఉంటుంది? ఫ్రెండ్స్, వోవెల్స్ అనగానే మనందరికీ చిన్నప్పటి నుంచి ఐడియా ఉంది కదా, దెన్ ఏ, ఈ, ఐ, ఓ, యు. అంటే వీటి ద్వారా మనకు బేస్ సౌండ్ అనేది మనం పలకగలుగుతాం అన్నమాట. అంటే ఒక వర్డ్ తీసుకుంటే కనుక అందులో ఈ వోవెల్ ఉంటే కనుక వీఆర్ ఏబుల్ టు లిఫ్ట్ అవర్ టంగ్ అండ్ ఫ్రేమ్ సమ్ ప్రొనౌన్సియేషన్. అందుకని సింపుల్గా చెప్పాలంటే వన్ ఓపెన్ సౌండ్ ఈజ్ నథింగ్ బట్ వన్ వోవెల్, అంటే ఒక ఓపెన్ సౌండ్ అవుతుంది, ఓపెన్ సౌండ్. ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఓన్లీ కాన్సోనెంట్స్ తీసుకుంటున్నాను, ఓన్లీ కాన్సోనెంట్స్. ఎలాగా చూడండి, కే, సి, టి, పి, ఆర్, జెడ్, ఎన్, ఎం. సో వీటినంతా ఏదైనా ఒక వర్డ్గా పలకండి చూద్దాం, ఒక వర్డ్గా. ఓకే, దాని కేసీటీపీ అసలు పలకలేం కదా, ఆర్జెడ్ఎన్ఎం అంటే అందులో ఎక్కడ కూడా ఈ వోవెల్స్ లేవు. కాబట్టి ఒక వర్డ్ ఫామ్ అవ్వాలంటే కనుక మనకు ఈ బేసిక్ ఈ వోవెల్ అనేది ఏదైనా ఉండాల్సి ఉంటుంది. సో దిస్ పర్టికులర్ వోవెల్ లెటర్ హెల్ప్స్ us ప్రొనౌన్స్ ఏ వర్డ్. ఒక వర్డ్ని ప్రొనౌన్స్ చేయాలంటే కనుక ఇది పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఫైన్. మరి ఏ లేకుండా మనం అసలు వర్డ్స్ ఫ్రేమ్ చేయలేమా అంటే చేయొచ్చు, దాన్ని మనం ప్రయత్నించవచ్చు. ఆ ప్రయత్నాన్ని ఏమంటాం? ట్రై. సో చూడండి, మనం ట్రై, ఫ్లై, స్కై, వై, రిథమ్ ఇలా చెప్పచ్చు. కానీ వీటన్నిటిలో కామన్గా మీకు తెలుస్తుంది కదా, వై వై వై. అంటే ఫ్రెండ్స్, ఈ వవల్స్కి కాన్స్టెంట్స్కి మధ్యలో మీకు ఇంకోటి ఉంటుంది, జస్ట్ వి కాల్ సెమీ వవల్స్. దే ఆర్ డబ్ల్యూ అండ్ వై, సెమీ వవల్స్. అంటే ఇవి అప్పుడప్పుడు వవల్స్గా పనిచేస్తుంటాయి, అప్పుడప్పుడు కాన్స్టెంట్ కూడా పనిచేస్తుంటాయి. ఎలాగైతే మీకు లిక్విడ్ తెలుసు, అలాగే సాలిడ్ తెలుసు. లిక్విడ్, సాలిడ్ ఈ రెండింటికి మధ్యస్థంగా ఏదైనా ఉంటుందా అంటే కనుక టక్ మనం చెప్తారు కదా, థర్మోమీటర్ ఇలాగా చూస్తుంటాం కదా, ఏమది? మెర్క్యూరీ, పాదరసం. అంటే ఆ పాదరసం అలాగే మెర్క్యూరీ ఏదైతే స్లోగా అలా డ్రాప్ అవుతుంటుందో అది మనకు లిక్విడ్ అని చెప్పొచ్చు, అలాగే కొంత సాలిడ్ అని చెప్పొచ్చు అంతా కూడాను. కాబట్టి అది సెమీ, యూ కెన్ సే సెమీ లిక్విడ్ ఆర్ సెమీ సాలిడ్. అలాగే ఇది వవల్స్కి కాన్స్టెంట్స్కి మధ్యస్థంగా ఉంటుంది. సో వీ కాల్ దెమ్ సెమీ వవల్స్. మెర్క్యూరీ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. నాకు చాలామంది స్టూడెంట్స్ టక్ అనేది చెప్తుంటారు, కానీ లాస్ట్ టైం వచ్చే క్లాస్లో ఒక మేడం చక్కగా
ఏదన్నా అటు లిక్విడ్కి సాలిడ్కి మధ్యస్థంగా కూడా చెప్పండి చూద్దామంటే చాలా సమయస్ఫూర్తి టక్మని చెప్పింది. ఏమంటే ఇడ్లీ పిండి సార్ అంది ఇక్కడ. ఓహో కరెక్టే కదా, ఇడ్లీ పిండి మీకు అలా మెల్లిగా వస్తుంటుంది కదా. ఓకే ఫైన్, నైస్ ఎగ్జాంపుల్. ఇలాగా వవెల్స్, కాన్సనెంట్స్ అండ్ సెమీ వవెల్స్ ఇవి ఈ డబ్ల్యూ అనేవి అప్పుడప్పుడు కూడా వవెల్స్కి కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, వీటి నుంచి మనం ఫామ్ చేయొచ్చు కదా సెంటెన్స్. సెంటెన్స్ అంటే కనుక జస్ట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ which are arranged in a particular order. So this order should give some meaning. అంటే ఈ కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒక చక్కటి ఆర్డర్లో పెట్టి దాని నుంచి ఒక మీనింగ్ మనం తేగలిగితే కనుక అదే ఒక సెంటెన్స్ అవుతుంది. చక్కగా చెప్పాలంటే సెంటెన్స్. ఓకే, ఇది జనరల్గా మనకు టైప్స్ ఆఫ్ ఈ సెంటెన్స్ అంటే జనరల్గా నేను ఇలా చెప్పొచ్చు, S ప్లస్ V ప్లస్ O/C. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. అంటే ముందు సబ్జెక్ట్గా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ వర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. వీటి గురించి చాలా స్పష్టంగా మీకు వర్డ్ ఆర్డర్ అనే ఒక వీడియో చేయడం జరిగింది. ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది కాబట్టి ఆ వీడియోలో చూడండి, మీరు చక్కగా క్లారిటీ ఉంటుంది. వర్డ్ ఆర్డర్ అంటే ఒక సీక్వెన్స్ని ఎట్లా మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది వర్డ్స్ అన్నింటినీ కూడాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు చూడబోతుంది ఏమంటే కనుక సెంటెన్స్. ఈ సెంటెన్స్ నుంచి నెక్స్ట్ మనం కాన్స్టిట్యూట్ చేయబోతున్నాం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. దీని నుంచి మనం కాన్స్టిట్యూట్ చేయబోతున్నాం కదా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉండడానికి మనం ఏదైనా ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుందాం. అంటే అప్పుడప్పుడు కూడా మేము ఏం చేస్తుంటామంటే ఇది బాగా గుర్తుండడానికి అవుటర్ అండ్ ఇన్నర్ రెండు కలిపే ప్రయత్నం చేస్తుంటాం. అవుటర్ ఇన్ ద సెన్స్ మనకు ప్రాక్టికల్ లైఫ్లో వచ్చే ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇలా గ్రామర్లో సంబంధించిన వీటిని రెండు మిక్సప్ చేయడం ద్వారా పర్మనెంట్గా గుర్తుంటూ ఉంటుంది అంతా కూడా. సరే, ఇంతకీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఒకసారి ఒక 5 ఫ్యామిలీస్ ఉన్నాయి, 5 కుటుంబాలు. చక్కగా అందరూ కూడా వీళ్ళు ఫ్రెండ్స్, అప్పుడప్పుడు గెట్ టుగెదర్ అందరూ వెళ్తూ ఉంటారు, పిక్నిక్స్కి పార్టీలకి ఇలా వెళ్తుంటారు అంతా కూడాను. 5 ఫ్యామిలీస్. ఒక్కొక్క ఫ్యామిలీ కూడా ఒక 4 ఉన్నారు. అంటే మదర్, ఫాదర్, 2 చిల్డ్రన్. టోటల్గా మీరు చెప్పుకోవచ్చు కదా ఒక 20 మెంబర్స్ ఉన్నారు. 20. సో వీళ్ళు అనుకున్నారు కదా ఒకసారి విజయవాడలోని ఏ భవానీ ఐలాండ్కో లేదంటే ఏదైనా ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్దాం అనుకున్నారు. కాకపోతే హైజీనిక్గా ఉండడానికి అంటే కొంచెం పరిశుభ్రంగా చక్కగా ఉండే విధంగా వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ పిక్నిక్లో తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో కనుక అది ఈ 5 ఫ్యామిలీస్ కూడా ఓకే ఏమది ఫ్రెండ్స్ 5 ఫ్యామిలీస్ కూడా ఎవరికి వాళ్ళు తయారు చేసుకొని తీసుకురావాలనుకున్నారు. ఇక్కడ ఎవరికి వాళ్ళు తయారు చేసుకుని తీసుకురావాలి. కాకపోతే ఎప్పుడు తినే పదార్థాలే కదా, అందుకని దీనిలో కూడా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి వాళ్ళు ఒక చక్కటి పజిల్ పెట్టుకున్నారు. పజిల్ ఏంటంటే ఈ 5 ఫ్యామిలీస్ కూడా ఏమేమి తీసుకొని తెస్తున్నారు అనేది వేరే వాళ్ళకి చెప్పకూడదు. అంటే ఏ ఐటమ్స్ తీసుకొస్తున్నారు అనేది ఒక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీకి చెప్పకూడదు. ఓకే, ఆ రోజు పిక్నిక్ స్పాట్ వచ్చినప్పుడు వాళ్ళు అది ఓపెన్ చేసి చూస్తారు. ఏ ఇద్దరి ఐటమ్స్ సేమ్ అయితే కనుక ఏమైతే ఫ్రెండ్స్ ఏ ఇద్దరు ఐటమ్స్ సేమ్ అయితే కనుక ఆ ఇద్దరు సేమ్ అయిన వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ కూడా పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఎట్లాగా 20 మంది కదా, అదే వీళ్ళు ఒక ఏ షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, ఏ సినిమాకో, ఓకే అప్రాక్సిమేట్గా ఒక టికెట్ 500 వేసుకున్నా కూడా సో ఆటోమేటిక్గా ఒక ఈ 10,000 అనేది వీళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఈ ఇద్దరు ఫ్యామిలీస్, ఏ 2 సేమ్ అయినా కూడా. అందుకని ఏమనుకున్నారంటే అప్లై యువర్ క్రియేటివిటీ అండ్ ఆఫ్ కోర్స్ ఎన్ష్యూర్ దాట్ ద ఐటమ్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. అంటే ఒక వండిన ఐటమ్ ఇంకో ఐటమ్ సేమ్ అవ్వకూడదు అని అనుకున్నారు అంతా కూడా. ఓకే, పిక్నిక్ వెళ్ళారు. సో ఎవరు బాక్సెస్ వాళ్ళు అక్కడ పెట్టారంతా కూడాను. పిల్లలు ఇంకా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వెళ్ళిపోయి టపాలను ఓపెన్ చేయబోతుంటే ఆ ఆర్గనైజర్ చెప్తున్నారు నో లంచ్ టైం ఎప్పుడు ఓపెన్ చేద్దాము, ఓకే వీళ్ళు ఆడుకోండి అని వాళ్ళకి గేమ్స్ అంతా కండక్ట్ చేస్తూ వాళ్ళ పిల్లలు గేమ్స్ ఆడుతున్నా కూడా ఇటు చూస్తున్నారు. ఎప్పుడు 12:30 1 అవుతుందా, వీళ్ళు ఓపెన్ చేద్దామా, ఎవరెవరికి పార్టీ ఇవ్వాలా ఏంటని చాలా ఖుషిగా చాలా ఒక ఉత్సాహంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఓకే, ఓపెన్ చేసి చూస్తారు. ఫస్ట్ వన్ ఈ ఫ్యామిలీ ఏం థింక్ చేసిందంటే కనుక ఎవరికి దొరకకూడదు అనేటువంటి ఒక దాంతో వీళ్ళు చాలా ఆర్డినరీగా రైస్ ప్లస్ ఒక 1 or 2 కర్రీస్ తయారు చేస్తారు. రైస్ అండ్ 1 or 2 కర్రీస్. ఇక రెండో వాళ్ళు వీళ్ళకి దొరకకూడదని చక్కగా వీళ్ళు
సాంబార్ రైస్ తీసుకొచ్చారు, సాంబార్. మూడో వాళ్ళు అంత ఈజీగా దొరకకూడదని వీళ్ళు ఏం చేశారంటే కనుక కర్డ్ రైస్ తయారు చేసుకొచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే కనుక రెండు కూడా ఓ గాడ్ నేను వీళ్ళెవరికి దొరకకూడదు, ఆ 10,000 నేను ఖర్చు పెట్టకూడదని చక్కగా రైస్ పొంగల్ చేసి కొంత దేవుడికి కూడా పెట్టి, రైస్ పొంగల్ చేసి కొంత దేవుడికి కూడా అలా ప్రసాదం పెట్టి ఓ గాడ్ మీరే కాపాడాలి అనుకున్నారు అతను. వీళ్ళు ఏం చేశారు, రైస్ పొంగల్. వీళ్ళు ఏం చేస్తారంటే కనుక రైస్ బిర్యానీ చేసుకొచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే చెప్పండి, జడ్జిమెంట్ మీ దగ్గరే ఉంది. ఇక్కడ 5 కూడా డిఫరెంట్ ఐటమ్సా సేమ్ ఐటమ్సా? ఐటమ్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, కానీ ప్రతిదానిలో కూడా కామన్గా ఏది ఉంది చూడండి. రైస్ 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 అండ్ ఆల్సో రైస్. ఐటమ్స్ మే బీ డిఫరెంట్ బట్ ద కంటెంట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద 5 ఐటమ్స్ ఈజ్ సేమ్, ఒకటే ఉన్నంతా కూడా. అలాగే మనకు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి 5 ఉంటాయి, 5 అన్ని సెంటెన్సెస్సే. కాకపోతే ఇక్కడ మేకింగ్లో ఎలాగైతే ఈ ప్రాసెస్ మారుతుందో ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అరేంజ్ చేసే ఆర్డర్ని బట్టి అది మారిపోతూ ఉంటుంది. ఓకే, అంటే ఎసర్టివ్ అయితే ఒకలా ఉంటుంది, ఇంట్రాగేటివ్ అయితే ఇంకోలా ఉంటుంది, ఇంపరేటివ్ ఇంకోలా ఉంటుంది, ఎక్స్క్లమేటరీ అలాగే ఆప్టిటివ్, ఇలా టైప్స్ బట్టి మారిపోతూ ఉంటాయి. సో ఈరోజు మనం చూడబోతున్నాం కదా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఎలాగైతే ఈ ఐటమ్స్ ఎలా మారుతున్నాయో సెంటెన్సెస్ కూడా సేమ్ అన్నీ అయినా కూడా వాటి అరేంజింగ్ ఆర్డర్ పర్పస్ బట్టి మారిపోతూ ఉంటుంది అంతా కూడా. సో ఫ్రెండ్స్, నౌ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ types of sentences. There in the chapter grammatical terms we are going to discuss types of sentences. నిజానికి ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ బాగా అర్థమైతేనే ఫ్యూచర్లో అంటే యాక్టివైజ్ ప్యాసివైజ్ కానీ లేదంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ కానీ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం క్వశ్చన్ ట్యాగ్స్ కానీ ఇవన్నీ దీంతో ఇంటర్లింక్ అవుతూ ఉంటాయి. అందుకని దీన్ని ఏమంటారంటే బేసిక్ చాప్టర్ అంటారు అనమాట. బేసిక్. సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఫస్ట్ వన్ you call it assertive or declarative sentences. మనకు ఎంపైర్ చూడండి, ఎంపైర్ క్రికెట్లో ఆడేటప్పుడు ఏం డిక్లేర్ చేస్తారు? అవుట్ ఆర్ నాట్ అవుట్ అంటే డిక్లేర్, కన్ఫర్మ్ చేయడం. అలాగే అసర్టివ్ అంటే దృఢంగా, చక్కగా, బాగా చెప్పడం. నీ ఒపీనియన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అందుకని వీటిని ఏమంటారంటే ది కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే పాజిటివ్ సెంటెన్స్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఇక్కడ స్పేస్ లేదు, అలాగే టైం కూడా మనకు లిమిటెడ్ టైం ఉంటుంది కాబట్టి నేను ఎగ్జాంపుల్స్ రాయకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Try to follow, my dear friends. Please see. Assertive or declarative sentences. I come to class every day. Positive. I don't come to class on Sundays. Then negative. Sentence can be positive or negative, but the sentence ends with full stop. దీన్ని అమెరికన్స్ పీరియడ్ అంటారు, పీరియడ్. ఓకే, ఇది ఎలా రాస్తామంటే జనరల్గా subject plus verb plus object or complement. Okay, then Sita waters the plants every day. Ramu met me last Sunday. I will come here tomorrow. ఇలా ఇవన్నీ కూడా. సో అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్. అసర్టివ్ అంటే చెప్తున్నాం కదా, దృఢంగా, చక్కగా, బాగా. అందుకనే మనకు ఇంటర్వ్యూస్లో కూడా మొహమాటం లేకుండా ఎవరైతే కనుక తన ఒపీనియన్స్ చెప్తున్నారో వాళ్ళకి చెప్తారు కదా, హీఈస్ వెరీ అసర్టివ్ అంటే చక్కగా, బాగా, దృఢంగా చెప్తున్నారు అని చెప్పడం అంతా కూడా. ఇది అసర్టివ్ అవుతుంది. దెన్ సెకండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. తెలుసు కదా, ఇది ఇలా క్వశ్చన్ ఫామ్తో ఎండ్ అవుతుంటుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. One is using helping verbs. Second one using
WH words. Using helping verbs, using WH words. Okay, ఇది దేంతో ఎండ్ అవుతుంది? ఇంట్రాగేటివ్ ఎండ్ అవుతుంది అనమాట. ఐ మీన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఓకే, రైట్. క్వశ్చన్ మార్క్. యూజింగ్ హెల్పింగ్ వర్బ్స్, యూజింగ్ WH వర్డ్స్. హెల్పింగ్ అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేవి 3+1 గుర్తు రావాల్సి ఉంటుంది. 3 be forms, do forms, have forms plus modal auxiliaries. Be forms, do forms, have forms, modals అంటే shall, should, will, would, can, could, may, might, must, ought to, used to, needn't, daren't ఇలా ఉంటాయి అంతా కూడాను. అలాగే be forms am, is, are, was, were, been. అలాగే do forms do, does, did. have forms have, has, had. ఇలా వీటి సపోర్ట్ తీసుకుంటూ మనం ఇవి ఫామ్ చేస్తుంటాం. ముందు హెల్పింగ్ చూద్దాం. ఈ హెల్పింగ్లో మీరు ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ హెల్పింగ్తో మీరు సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఇలా ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ వీ కీప్ HV హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ O/C ఎట్ ద ఎండ్ ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాను, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్, O/C. ఓకే, దెన్ హెల్పింగ్ వర్బ్ ఆర్ యూ గోయింగ్ anywhere. Are you going anywhere? Then do form. Do you come here daily? Do you come here daily? Then have form. Have you finished your work? Have you finished your work? So be form, do form, have form. అలాగే మోడల్స్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ? Can you speak English confidently? So friends, so be form, do form, have form and modals. ఇలా ఫస్ట్ హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ మెయిన్ వర్బ్, ఇలా మనం సెంటెన్స్ ఫామ్ చేస్తూ ఉంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఇది యూజింగ్ హెల్పింగ్ వర్బ్స్. అదే WH వర్డ్ అయితే సింపుల్ టెక్నిక్. ఈ హెల్పింగ్ వర్బ్కి ముందు జస్ట్ యూ యాడ్ ఎనీ WH word. Where are you going? Where are you going? So what have you done so far? What have you done so far? Okay, then why didn't you come to class yesterday? Why didn't you come to class yesterday? ఇలా చక్కగా ఫ్రెండ్స్ ఆ సీక్వెన్స్ నుంచి చూసారా రాసే విధానం, అది చాలా ఇంపార్టెంట్. ఎసెప్టివ్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఓకే, ఒకవేళ ఇక్కడ వర్బ్స్ మీకు రెండు ఉంటాయి కనుక సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ మెయిన్ వర్బ్, నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుంది. ఓకే, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ గోస్ ఆన్. అలాగే సెకండ్ ఇంట్రాగేటివ్, ఓన్లీ హెల్పింగ్ వర్బ్స్ అయితే కనుక తీసేయచ్చు, హెల్పింగ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్. WH అయితే కనుక ముందు కలపండి, అయిపోతుంది, ఫినిష్. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, రైట్. ఇక మనం థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ ఓకే, దెన్ థర్డ్ వన్ second interrogative. Third one imperative. Imperative అంటే కనుక ఇది ఆర్డర్ ఆర్ కమాండ్, రిక్వెస్ట్, అడ్వైస్, ప్రపోజల్ ఇలా ఉంటుంది అంతా కూడా. ఆర్డర్ ఆర్ కమాండ్, రిక్వెస్ట్, అడ్వైస్ ఆర్ ప్రపోజల్. సాధారణంగా ఇది మనకు ఎక్కువ ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది. V1 + O/C అంటే వర్బ్ ప్లస్తో ఎక్కువగా ఉంటుంది అంతా కూడా. అదే నెగిటివ్ అయితే కనుక డోంట్ V1+ కూడా ఉంటుంది. 1 or 2 ఎగ్జాంపుల్స్. ఓకే, కమ్ హియర్ మీన్స్ ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే, రిక్వెస్ట్.
So please do post my letter. Please do attend my birthday party tomorrow. Advice, don't waste your precious time. Don't waste your precious time. Okay salaha, okay proposal, let's go home. So let's meet tomorrow. Okay, shall we have tea? అంటే షల్ యూ హ్యావ్ టీ అనేది క్వశ్చన్ అవుతుంది, బట్ ఒక్కోసారి అది మనకు ప్రపోజల్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఇలా తీసుకుంటాం అనమాట, ఇలా ఇంపరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ 4th వన్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఇలా ఉంటుంది కదా ఎక్స్క్లమేటరీ. ఇందులో ఎక్కువగా ఎక్స్క్లమేటరీ వర్డ్స్ వాడుతుంటాం కదా, కొన్ని వర్డ్స్ ఎలాగా హో, యురేకా, అలాస్, ఇవి చాలా ఉంటుంటాయి అంతా కూడాను ఎక్స్క్లమేటరీ వర్డ్స్. ఏదైనా ఆశ్చర్యాన్ని కానీ తీవ్రమైన దుఃఖాన్ని కానీ ప్రకటించేటువంటి కొన్ని వర్డ్స్ అనమాట ఇక్కడ. ఐ మీన్ సడన్ ఫీలింగ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ యువర్ హార్ట్. ఓకే, హో, I have forgotten my keys there in the car. Eureka, I got the answer. ఇలా మనం చెప్పుకుంటుంటాం. 5th వన్, ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఆప్టేటివ్ అంటే ఇవి మనం చెప్పేటువంటి వ్యక్తపరిచేటువంటి బ్లెస్సింగ్స్ కానీ, విషెస్ కానీ, కర్స్ అంటే శాపనార్థాలు కానీ అవుతుంటాయి. ఇది ఎక్కువగా మనం మేతో స్టార్ట్ చేస్తుంటాం. మే అంటే ఇట్లాగా, మే యూ లివ్ లాంగ్, మే గాడ్ బ్లెస్ యూ, సో మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఓకే, కర్స్ వాడద్దు, బట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక, సో మే హిస్ బిజినెస్ గో టు డాగ్స్, మే హిస్ బిజినెస్ గో టు డాగ్స్. ఓకే, దెన్ మే యూ లివ్ లాంగ్, ఓకే, మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఇలా మనం బ్లెస్సింగ్స్, విషెస్, కర్స్ చెప్తుంటాం. కాకపోతే ఈ అన్నింటిలో కూడా మొదటి 3 చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. మొదటి 3 నాకు తెలుసు, ఈ చివరికి వచ్చేసరి కొంచెం ఫాస్ట్ అవుతుంటుంది బికాస్ ఆఫ్ టైమ్ లిమిట్ అండ్ ఆఫ్ కోర్స్ దిస్ బోర్డ్ లిమిటేషన్స్. దెన్ ఐ కన్ఫర్మ్ మై సెల్ఫ్ టు దిస్ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ దాట్ అండ్ సీ హియర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మంచి కాన్సెప్ట్స్తో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్స్లో అక్కడ ఉంచండి. I try my best to answer them. Okay friends, thank you. We'll meet again in next video. Bye bye.